అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏం కావాలో చెప్పు. నువ్వెప్పుడు హాస్పిటల్ ఆపరేషన్ అని బిజీగా ఉంటావు కదా, మరి నాతో ఆడుకోవడానికి మీకు కుదరట్లేదు. అందుకని నువ్వు నాకు ఒక పాపనో బాబునో గిఫ్ట్ గా ఇస్తే మేమిద్దరం చక్కగా ఆడుకుంటాం. ఈశ్వరా పరమేశ్వరా చూడరా. చెప్పు డ్యూడ్, ఇస్తావా లేదా? రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఎదుట పడని వేదన ఇస్తాను. నుదుటి కన్నుతో చూడరా. ఏంటి డాక్టర్ గారు బుర్ర తినిస్తున్నావా? దీని నోరు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు డాక్టర్. మాట్లాడుతూనే ఉంటుంది. చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. వాళ్ళకి మన ఇబ్బంది ఏం తెలుస్తుందండి, చిన్నపిల్ల కదా. సరే డాక్టర్, మళ్ళీ కలుస్తాను. బాయ్ డూడ్. యా డూడ్, గిఫ్ట్ ష్, మర్చిపోకు. ఆపవే. నువ్వు నాకు ఒక పాపనో బాబునో గిఫ్ట్ గా ఇస్తే మేమిద్దరం చక్కగా ఆడుకుంటాం. ఏదో జీవితం, ఓ సుఖం లేదు, ఓ సంతోషం లేదు. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ లేకపోతే జీవితం ఎంత బాగుండేదో. బయటికి వెళ్దామంటే నా పిల్లానికి అనుమానం. పోనీ దీంతో అచ్చటా ముచ్చట ఏమన్నా ఉందా అంటే అది లేదు. ఛే, జీవితంలో కళాపోషణ లేకుండా పోయింది అంట. బ్రేకింగ్ న్యూస్. హెల్త్ మినిస్టర్ గారి కోడల్ని డెలివరీకి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి సాధారణ హాస్పిటల్ కి తరలింపు. మినిస్టర్ దగ్గర డబ్బులు లేవా? ఏ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారో ఇంకా క్లారిటీ లేదు. అంత పెద్ద హాస్పిటల్ చేతులెత్తేస్తే ఆ బిడ్డను తలని ఎవరు కాపాడతారో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిగో, మీరు అక్కడికెక్కడికి వెళ్ళడం కాదు, మా దేవు దగ్గర తీసుకెళ్ళండి. ఆడు పెళ్లి చేసుకోలేదు గాని ఆపరేషన్స్ బాగా చేస్తాడు. ఈ ఏదోక తెలియని విషయం ఏంటంటే, వీడు ఆపరేషన్ చెయ్యాలి అంటే నాలో వారసత్వాన్ని ఇవ్వాలి కదా. ఈ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా? అమ్మో, ఈ మీడియా నన్ను తినేస్తుందిగా. అమ్మో, మినిస్టర్ గారి కోడల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడంలో మీ ఆంతర్యం ఏంటి? మీ దగ్గర అంత ఎక్స్పర్ట్ టీం ఉందా? కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మీ దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉందా? మీకు మినిస్టర్ గారికి బంధుత్వం ముందు ఉందా? నన్ను వదలండమ్మా. లోపల సర్జన్ ఉన్నాడో లేదో చూసి వచ్చి చెప్తాను. సార్, ప్లీజ్, సార్, నన్ను సార్, వదలండి. ప్లీజ్, 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 చెప్పండి చెప్పండి, సార్. సార్. ఓ అమ్మో. హేయ్, అయోమయం. మయము. డాక్టర్ దేవుబాబు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడా? ఆయన రూమ్ లో. ఓకే, వెళ్ళు. దేవ్, 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 వీఆర్ ఇన్ ట్రబుల్ దేవ్. వాట్ హ్యాపెండ్ సార్? ఈ రోజుతో మన హాస్పిటల్ లైసెన్స్ అన్న పోతుంది, లేకపోతే నేను జైలు కన్నా పోతాను. సార్, అసలు విషయం ఏంటో చెప్పకుండా టెన్షన్ పడతారేంటి? అసలు ఏమైందో చెప్పండి ముందు. ఏం చెప్పమంటావు దేవ్? ఈ సమస్య నాది మాత్రమే కాదు, నీకు సమస్యే. వాట్? ఈ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్ హెల్త్ మినిస్టర్ గారి కోడలు డెలివరీ కేసు హ్యాండిల్ చేయలేమని చెప్పి చేతులెత్తేశారంట. ఈ సిటీలో ఆ కేసు చేయగల మగాడివి నువ్వే అని చెప్పి ఎవరో చెప్పి చచ్చారంట. ఈ కేసు గాని ఫెయిల్ అయితే నీ లైసెన్సు, నా హాస్పిటల్ లైసెన్సు గోవిందా గోవిందా. యమధర్మరాజు అంబులెన్స్ రూపంలో మన వైపే దూసుకొస్తున్నాడు. ఇప్పుడే అందిన తాజా వార్త. హెల్త్ మినిస్టర్ గారి కోడల్ని యునైటెడ్ నర్సింగ్ హోమ్ కి తరలిస్తున్నారు.
ఆ, ఈ రిపోర్టర్ నా మాటలు వినేసి మినిస్టర్ గారితో చెప్పేసిందా? ఏమో ఈ ఏ వచ్చిన తర్వాత ఎవరి మాటలు ఎవరంటున్నారు ఏమో అర్థం కావట్లేదు. ఓసే అలివేలు, నువ్వేట అనుకోనంటే నీకంటే పెద్దదానిగా ఓ మాట చెప్పనా? చెప్పక్క. నువ్వు ఏదో పని చేయకుండా ఉండలేవు. అట్టాగే నువ్వు ఏడ పని చేయాలని చూసినా నీ గురించి తెలిసిన వాడైనా తెలియనోడైనా నిన్ను ఇబ్బంది పెట్టాలనే చూస్తాడు. అందుకే నా మాటిని పెళ్లి చేసుకోయే. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావని కాదు, తాళిబొట్టు మెళ్ళో ఉంటే కొంతమంది అయినా ఎంగిలి కుడికి ఆశపడరే. మీ బావ మంచోడని నేనేం వాడితో ఉండట్లేదు. ఆడు వదిలేసిన మరుక్షణం నన్ను ఒంటరి ఆడదానిలా కాదు అవకాశంగా సొత్తారు. ఆ చూపుల బరువు భరించలేకే ఆడి చేయి పట్టుకుని నరకమైనా నడుస్తున్నా. నీ ఇబ్బంది తెలుసుకుని నిన్ను గుండెల్లో పెట్టుకోగలిగితే రెండో పెళ్ళోడైనా పర్వాలేదే. వద్దు వద్దు వద్దు. సరే సరే వద్దులే. నువ్వు దండలు అమ్ముకుని ఇంటికొచ్చే, నేను ఆసుపత్రికి పోయి మందులు తీసుకుని ఇంటికి వచ్చేస్తాను. సరేనా? పూసల దండలు, ముత్యాల పూసల దండలు. ఈ ఆపరేషన్ దేవికి అప్పగించినట్టుగా మనకి లోపల నుంచి వచ్చిన సమాచారం. అసలు ఈ దేవ్ ఎవరు, ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని డేటా తీస్తే ఈయన మంచి హస్తవాసి ఉన్న సర్జన్ అని, ఇప్పటి వరకు 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడని ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్. మీ అన్నయ్య మావయ్య బావ గురించి చెప్తున్నారు. చూసారా నా కొడుకుని ఏ స్థాయిలో నిలబెట్టానో? ఇప్పుడు ప్రెస్ వాళ్ళు నా ఇంటర్వ్యూ కోసం వస్తారు, వాళ్ళతో చెప్పాలి నేను ఎంత కష్టపడి వాడిని చదివించానో. మనకి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు కానీ తప్పదు కదా. నువ్వు కష్టపడి చదివించడానికి తమరు ఏ పని చేసి ఫీజు కట్టారో? ఏదో ఫ్లోలో అనేసేలే ఆంటీ. ఏంటి గొప్పలు చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. సిగ్గుంటే ఇలా రకం ఎందుకు వస్తానో రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఒక మనిషి ఎదుగుదలకి సిగ్గు శరం ఉండకూడదు. వద్దులే అమ్మా. హే వన్ మోర్. యా సిగ్గులేని జన్మ. డాక్టర్ దేవ్. ఎవరిని చూసుకోవాలి సార్, ఈయన డాక్టర్ దేవ్ సార్, నెంబర్ 1 గైనకాలజిస్ట్. చాలా మంచి డాక్టర్ సార్. అసలు ఇంతవరకు చాలా ఆపోయా. నా కూతురు పెళ్లి చూపుల కోసం వచ్చానా? చూడు, పెళ్లి చూపులైతే తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, కానీ లోపల ఆపరేషన్ కదా. సో
మయం సార్ డాక్టర్ ఐఎమ్ సారీ. తల్లి బిడ్డ ఇద్దరూ బతికే ఛాన్స్ తక్కువని అందరూ అంటున్నారు. ఆ టెన్షన్లో మాట జారాను. ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. 1 సెకండ్. 1 స్మాల్ రిక్వెస్ట్. టెల్ మీ. ఇద్దరిలో ఒక్కరే బతుకుతారంటే బిడ్డే బతకాలి. ఎస్, బిడ్డే ముఖ్యం. ఎందుకంటే నాకు వారసుడు ముఖ్యం. కోడలు పోతే ఇంకో కోడల్ని తెచ్చుకోగలను, వారసుడిని తెచ్చుకోలేను. మయం సార్ సార్ అంతా రెడీ సార్, అంతా రెడీ సార్. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే దేవికందరూ బ్రహ్మరథం పడతారు. ఫెయిల్ అయితే నేనెందుకు డాక్టర్ అయ్యానా అని దేవ్ అంతర్మదనంతో ఇబ్బంది పడతాడని మిగతా డాక్టర్స్ అంటున్నారు. ఎందుకంటే పేషెంట్ హెల్త్ మినిస్టర్ కోడలు కాబట్టి, పైగా సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది కాబట్టి ఇది అతని దురదృష్టమని అభిప్రాయపడుతున్నారు. భగవంతుడా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. ఏంటి నాన్న ఈ ట్విస్ట్? పెళ్లి చేసుకుని పిల్లల్ని కనరా అంటే పిల్లలు మోసే తల్లులకి డెలివరీ చేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఇదిగో, ఆ టీవీ వాళ్ళు వస్తే నేను ఊళ్ళో లేనని చెప్పండి, ఓకే? ఆడు ముఖ్యంగా డాక్టర్ అవడానికి కారణం యాంటీ ఆంటీ అని చెప్పండి. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి, ఓకే? నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. వీరి వీరి గుమ్మడి పండు, వీడి పేరేంటి? అచ్చం. అచ్చం పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? నాని. నాని పారిపో. ఎక్కడ దొంగలు అక్కడే, ఎక్కడ దొంగలు అక్కడే. గప్చుప్.
అచ్చం దొరికిపోయావా అవుట్. ఛ! నాని దొరికిపోయావా అవుట్ అవుట్. ఏంటే? ఇందాక నుంచి వెతుకుతున్నామవ్వా, రాము కనిపించడం లేదు. ఒసే ముచ్చు మొహం దానా, నోరు లేని పిల్లాన్ని తీసుకెళ్లొద్దంటే బలవంతాన తీసుకెళ్లి ఇప్పుడు కనబట్టం లేదని చెప్తున్నావేంటే? కొట్టానంటేనా? సమయానికి అలివేలు కూడా లేదే. అయ్యో ఒసే లచ్చో, లచ్చో, ఒసే సుబ్బులు, ఎవరైనా ఇలా రండ్రా బేగి. మన రాము ఆడుకోవడానికి వెళ్ళి కనపడ్డలేదంటే. అయ్యో, రాము కనిపించట్లేదా? అన్నా, తల ఒక దిక్కుకెళ్ళి ఎదకండి. తమ్ముడు, 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 తమ్ముడు. రాము, ఎక్కడికి వెళ్ళిపోయావురా? తమ్ముడు, తమ్ముడు. పోసై సుబ్బులు, మా రాము కనపడ్డాడే? లేదవ్వా. లేదా? అయ్యో, తమ్ముడు, తమ్ముడు. కనిపించాడా? ఎక్కడ కనపడలేదు. రాము, రాము. తమ్ముడు, 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 తమ్ముడు. తమ్ముడు, 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 తమ్ముడు. ఖచ్చితంగా తమ్ముడు ఇందులోనే ఉన్నట్టున్నాడు. అన్నా, అన్నా, అయ్యో, ఎవరు లేరే. ఇప్పుడేం చేయాలి? తమ్ముడు, తమ్ముడు, నీకేం కాదు. నేనున్నా, 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 నేనున్నా. తమ్ముడు,
ఒరే తమ్ముడు, తమ్ముడు, ఒరే తమ్ముడు. బతుకులే వీధి పాలైనా నిన్ను రథములో తిప్పుకోనా, దైవమే విడిచి పొమ్మన్నా నిన్ను విడువనే చిట్టి కన్నా, ఊపిరాగిపోయినాను తమ్ముడు, సృష్టిలోని ప్రేమంతా నీకు పంచనా, జన్మే మరలా ఉంటే నీకు అమ్మై పుట్టనా. ఏ పాపం తెలియని నా తమ్ముడికి నోటి మాట అయినా ఇస్తావన్న ఆశతో పట్నంలో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. ఏమైంది ప్రసాద్? కార్ ట్రబుల్ ఇచ్చినట్టుంది సార్. ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడుగు. ఒక వెహికల్ దొరికింది, లిఫ్ట్ ఇస్తా అన్నాడు. హాయ్.